హలో, నమస్కారం. మనం ఈరోజు హెచ్ఎండిఏ వెబ్సైట్ ద్వారా ట్రిపుల్ ఆర్ ఏ ఏరియా మీద వెళ్తుంది, దాని మధ్యలో వచ్చిన ఏ ల్యాండ్స్ మీద ట్రిపుల్ ఆర్ వెళ్ళే అవకాశం ఉంది, ప్లస్ ఆ ఏరియాస్లో మనం ఎట్లా చెక్ చేసుకోవాలి విత్ సర్వే నెంబర్స్తో అని చెప్పేసి చూద్దాం. మనం హెచ్ఎండిఏ వెబ్సైట్ ఓపెన్ చేశాను. అందులో ఆన్లైన్ సర్వీసెస్ ఓపెన్ చేసి అందులో మనకి మాస్టర్ ప్లాన్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. మాస్టర్ ప్లాన్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ 100 మీటర్స్ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి వస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ 100 మీటర్స్ విత్ రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఏంటంటే మ్యాప్ సంబంధించిన అలైన్మెంట్ ఉంటుంది. ట్రిపుల్ ఆర్ది ప్రపోజ్ అలైన్మెంట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ మ్యాప్ అలైన్మెంట్ ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది. మనకి ఇక్కడ డాక్యుమెంట్ దగ్గర పక్కన ఉంటుంది ఆ క్లిక్ హియర్. ఈ క్లిక్ హియర్ మీద కానీ మనం క్లిక్ చేస్తే మనకి మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్లో ఏంటంటే మన వెంచర్ ఏ ఏరియాలో ఉందో చూసుకొని ఆ ఏరియాలోకి మనం మ్యాప్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది లోడ్ అవడానికి, స్లోగా కొంచెం లోడ్ అవుతుంది. ఇంటర్నెట్ కొంచెం స్పీడ్గా ఉంటే ఇంకా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. ఇట్లా మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఈ మ్యాప్లో మన వెంచర్ వచ్చేసి ప్లాటినం సిటీ. ఈ ప్లాటినం సిటీ అనేది షాద్ నగర్ పక్కన బాలనగర్ ఉంది. ఆ బాలనగర్ దగ్గర నుంచి లోపలికి మోతిగన్పూర్ అని చెప్పేసి ఉంది. ఈ మోతిగన్పూర్ దగ్గర మాచారం విలేజ్ అని ఉంది. ఆ విలేజ్ దగ్గర ఉంటుంది. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది షాద్ నగర్, ఇక్కడ షాద్ నగర్ ఏరియా. అది షాద్ నగర్ ఏరియా. ఇటు ముందుకెళ్తే అక్కడ శంషాబాద్ ఉంటుంది. అక్కడేమో హిమాయత్ సాగర్, దానిపైన అక్కడ గండిపేట సాగర్ ఉంది. గండిపేట చెరువు, ఇది గండిపేట చెరువు. ఇటు సైడ్ ఇది హిమాయత్ సాగరు. ఇక్కడ ఈ ఏరియా ఏంటంటే శంషాబాద్ నుంచి మనకి ఒక 12 కిలోమీటర్స్ బయోజోన్ ఉంది. ఈ బయోజోన్ అంటే ట్రిపుల్ 1 జీవో. అక్కడ పెద్ద డెవలప్మెంట్ ఏముండదు. ఇక్కడ వచ్చేసి ఇది మనకి షాద్ నగర్ నుంచి షాద్ నగర్ లోపలికి వెళ్లకుండా బయట బైపాస్ ద్వారా వస్తే ఇక్కడ మనకి బాలనగర్ ఉంటుంది. ఈ బాలనగర్ నుంచి జస్ట్ మనకి ఒక 4 కిలోమీటర్స్లో మనకి మన వెంచర్ ఉంటుంది అనమాట. బాలనగర్ నుంచి ఫ్యూచర్ డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉన్న ఏరియా అనమాట ఇది. ఆ బైపాస్లో నుంచి ఇట్లా వస్తాము. బాలనగర్ బయటకు వచ్చిన తర్వాత జస్ట్ బాలనగర్ అది. ఆ బాలనగర్ నుంచి బయటే మనకు ఫ్లైఓవర్ న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడి నుంచి లోపలికి వస్తే అక్కడి నుంచి మనము రైట్ టర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి, విలేజ్ లోపలికి. గుండేడు వెళ్ళే రూట్ అనమాట అది. అట్లా గుండేడు రూట్ వచ్చి అక్కడ గుండేడు, అక్కడి నుంచి ముందుకెళ్తే అక్కడ వచ్చేసి మనకి మోతిగన్పూర్ ఉంటుంది. మోతిగన్పూర్ దగ్గర నుంచి మాచారం విలేజ్. వినాయక మైక్రాన్స్ అని చెప్పేసి ఒక ఉంది. వినాయక మైక్రాన్స్ అని ఉంది. అక్కడ కంపెనీ ఉంది. ఆ కంపెనీ పక్కనే మన వెంచర్ ఉందన్నమాట. ఏదైతే ఈ ఏరియా ఇది ప్లాటినం సిటీకి సంబంధించిన వెంచరు. ఎంట్రన్స్ అనమాట అది. ఈ వెంచర్కి ఏంటంటే ఈ వెంచర్ ఏ సర్వే నెంబర్లో ఉంది, ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్డు ఇది ట్రిపుల్ ఆర్ ఉంది కదా, ఈ ట్రిపుల్ ఆర్ ఏ ఏరియా నుంచి ఎటు వెళ్తుంది అనేది మనం చెక్ చేయడం కోసం విత్ సర్వే నెంబర్స్తో మనకి హెచ్ఎండిఏ దానిలో వెబ్సైట్ దొరుకుతాయి. ఆ హెచ్ఎండిఏ వెబ్సైట్లో దొరికిన డీటెయిల్స్ని తీసుకొని మనము ఇక్కడ మన వెంచర్ వెళ్ళే రూట్ ఉంది కదా, మన వెంచర్ సర్వే నెంబర్స్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది మ్యాప్లో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మ్యాప్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ ఏరియాలో నుంచి వెళ్తుందని చెప్పేసి అలైన్మెంట్ మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర సర్వే నెంబర్స్ ఉన్నాయంటే డైరెక్ట్ సర్వే నెంబర్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సర్వే నెంబర్స్లో ఏంటంటే ఇంకొకటి, సర్వే నెంబర్తో పాటు పి అని ఉంటుంది.
ప్రపోజ్డ్ అని. దాంతో పాటు ఈ కొన్ని సర్వే నెంబర్ డైరెక్ట్ ఉంటాయి. ఈ సర్వే నెంబర్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ సర్వే నెంబర్ పి అనేది ఏంటంటే మన సర్వే నెంబర్లో ఇప్పుడు ఒక పర్సన్ ల్యాండ్ అనుకోండి, ఇది ఎన్ఎక్స్ ఏ ఉంది కదా, ఈ ఎన్ఎక్స్ ఏ అనేది నార్త్ అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ది, ఇది ఎన్ఎక్స్ బి అని వచ్చేసి సౌత్ రీజనల్ రింగ్ రోడ్ది. మొత్తం డీటెయిల్స్ అనమాట విత్ సర్వే నెంబర్స్తో ప్లస్ మనకి మొత్తం డిస్టిక్, మండలు, విలేజ్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇది మన ప్లాటినం సిటీ బ్రౌచరు. ఈ ప్లాటినం సిటీ బ్రౌచర్లో మనకి ఈ సర్వే నెంబర్స్ అవి చెక్ చేసుకోవాలంటే ప్రతి బ్రౌచర్లో సర్వే నెంబర్స్ ఉంటాయి కంపల్సరీగా. ఆ సర్వే నెంబర్స్ చూసుకోవడం కోసం మనం ఏంటంటే దీనిలో బ్రౌచర్ ఓపెన్ చేసుకొని ఈ బ్రౌచర్లో సెకండ్ పేజ్లో మనకి డీటెయిల్స్ ఉంటాయి. సెకండ్ పేజీలో మనకి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సర్వే నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే సర్వే నెంబర్స్ ఏమంటే మనకి 31/PO ఉంది, 35/P ఉంది, 36/P ఉంది, 37/P అండ్ 49. ఇవి మన సర్వే నెంబర్స్ అన్నమాట. ఇవి మన సర్వే నెంబర్స్, వెంచర్ సర్వే నెంబర్స్. దీన్ని బేస్ చేసుకొని మనకి ఈ RRR ఉంది కదా అలైన్మెంట్ ఎన్ఎక్సిబి అనేది, ఈ ఎన్ఎక్సిబిలో మనకి విత్ సర్వే నెంబర్స్లో ఉంటాయి అన్నమాట, డీటెయిల్స్ ఉంటాయి అందులో. దీనిలో మనకి ఏంటంటే మన ఈ ప్లాటినం సిటీ ఉంది కదా, ఈ ప్లాటినం సిటీ అనేది మనకి మహబూబ్ నగర్ డిస్టిక్లో వస్తుంది, బాల్నగర్ మండల్లో వస్తుంది, మనకి మాచారం విలేజ్ కింద వస్తుందన్నమాట. దీనిలో మనం సర్వే నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు. అంటే మన వెంచరు దీనిలో పోతుందా లేదా, అంటే మన వెంచర్లోని కొంత ఏరియా ఇందులో పోతుందా లేదా చెక్ చేసుకోవడం కోసం మనం దీనిలో సర్వే నెంబర్స్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మహబూబ్ నగర్ డిస్టిక్, దాని తర్వాత బాలనగర్ మండలు, దాని తర్వాత విలేజ్, ఇది మాచారం విలేజ్. మాచారం విలేజ్లో మనది ఏంటంటే మన వెంచర్ 31P ఒకటి ఉంది, వెంచర్లో 31P, 35P, 36P, 31 వచ్చింది, 35 వచ్చింది, 36 కూడా వచ్చింది. దానిలో 36P ఈ 3 సర్వే నెంబర్లు ఈ RRR అండర్ కింద వచ్చేసినాయి. ఇంకా ఫర్దర్గా మనకి ఇంకా డౌట్ ఉంది, ఏంటి ఇది పి అని ఉంది, అక్కడ జస్ట్ 36, 35 ఉందని ఉంది కదా, ఎవరైతే మీకు సెల్ చేసిండ్రో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఏంటి, ఎందుకు వచ్చింది, ఇది వస్తే మరి ఏంటి, నేను రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేయించుకున్నా కదా, ఏంటి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి వాళ్ళని అడగవచ్చు. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేదు, జస్ట్ అలాట్మెంట్ చేసుకొని ఉంటే మీరు సేఫ్. వాళ్ళకి చెప్పేసి అలాట్మెంట్ చేయించినప్పుడు మీరు తీసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏంటంటే బై చేసే ముందే మనం వెళ్ళి ఈ హెచ్ఎండిఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలి. అంటే మాస్టర్ ప్లానింగ్స్ ఏమేమి ఉన్నాయి, వీళ్ళ వెంచర్ ఎక్కడ వస్తుంది, లొకేషన్ పెట్టించుకోవాలి, వాళ్ళ వెంచర్ లొకేషన్ తీసుకోవాలి. మీరు ఒకవేళ సైట్ విజిట్కి వెళ్ళినా కూడా ఆ లొకేషన్ తీసుకోవాలి. లొకేషన్ తీసుకొని ప్రాపర్గా మనం చెక్ చేసుకొని దాని తర్వాతే మనము అక్కడ బై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అలైన్మెంట్ దీనిలో 31P, 35P, 36P అనేది సర్వే నెంబర్లో అలైన్మెంట్ వచ్చింది. కాకపోతే భవిష్యత్తులో ఏంటి, ఈ అలైన్మెంట్ కొంచెం అటో ఇటో జరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు ఏంటంటే మన ల్యాండ్ పోతుంది. పోయినప్పుడు మనకేంటంటే చాలా కొంచెం తక్కువ వస్తుంది అనమాట మనకి డబ్బులు. ఇప్పుడు వీళ్ళు అమ్మేది 9,000 అమ్ముతున్నారు. ఈ 9,000కి మనకి గవర్నమెంట్ ఏ రేంజ్ ఉంటుంది, ఫర్ స్క్వేర్ యార్డ్కి 2,000 అలా ఉంటుంది. ఒకవేళ 2,000 అలా ఉంటే దానికి 3 times ఇస్తే ఇవ్వచ్చు వాళ్ళు. 2 times 3 times మనకి ఎక్స్ట్రా చేసి ఇస్తారు మనకి పైసలు గవర్నమెంట్ ప్రకారం. కాబట్టి మనం పెట్టిన డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ చూసుకొని కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే మనం ఏంటంటే ఏదైనా వెంచర్ నుంచి ఈ RRR ఏరియాలో మనం బై చేయాలి అంటే ఆ చుట్టుపక్కలకి అలైన్మెంట్ ఎలా వెళ్తుంది, దానికి సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లు వెళ్తున్నాయి, మన వెంచర్ దానిలో వస్తుందా లేదా, మన వెంచర్ నుంచి ఎంత దూరం ఉంది, అవన్నీ చూసుకొని కేర్ఫుల్గా మనం వెళ్ళాలన్నమాట. ఓకే, ఇంతకుముందు ఈ వెంచర్లో మోతిగన్పూర్ అని చెప్పాను కదా, యాక్చువల్లీ ఇది మోతిగన్పూర్ కాదు, గుండేడు పక్క నుంచి మాచవరం అని చెప్పేసి విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర ఇది
మనకి వినాయక మైక్రాన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని పక్కన కంపెనీ ఉంది. ఆ కంపెనీ పక్కన అది టైల్స్ మిల్స్ అనమాట అవి, దాని పక్కన. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఏంటంటే మ్యాక్సిమం లేఅవుట్ అనేది ఈ RRR లేఅవుట్ అనేది మ్యాక్సిమం ఫామ్ ల్యాండ్స్, ఇంకొకటి గవర్నమెంట్ ల్యాండ్స్లోనే తీసుకెళ్ళమని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా చెప్పేసి ఉంది. దాని విధంగానే వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు. కానీ కొన్ని చోట్ల ఏంటంటే విలేజెస్ మీదకి తీసుకెళ్తారు, కొన్ని చోట్ల తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ ఉండదు వాళ్ళకి. అందుకని చెప్పేసి విలేజ్ మీదకి వేరే వాళ్ళ వెంచర్స్ మీదకి తీసుకెళ్తారు. అందుకని కేర్ఫుల్గా దాన్ని చూసుకొని తీసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం, అది ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడైనా స్టక్ అయిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఓకే, థ్యాంక్స్ అండి. ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికన్నా నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే. ఓకే, థ్యాంక్స్. ఈ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మనకి HMDA వెబ్సైట్కి వెళ్ళేసి మాస్టర్ ప్లాన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మనం చూసుకోవాలి. ఆన్లైన్ సర్వీసెస్లో ఉంటుంది మాస్టర్ ప్లాన్. చూసుకొని కేర్ఫుల్గా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని తీసుకోండి, ఎవరైనా సరే. అందరికీ యూజ్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఇలాంటివి కూడా ఇంకా మంచి మంచి వీడియోస్, ఏది రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, రేరా సర్టిఫికేట్ అంటే ఏంటి, మనకి LP నెంబర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము చెక్ చేసి అవి కూడా నేను వీడియోస్ చేసి పెడతాను ఫర్దర్గా. మీరు చూడండి, మన సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. కొంచెం వాయిస్లో కొంచెం నాయిస్ అట్లా ఉండొచ్చు. అది ప్రస్తుతానికి నా దగ్గర ఏం మైక్ అట్లాంటివి ఏం లేవు. ఇయర్ ఫోన్స్ నుంచి చెప్తున్నా, TWS ఉంటాయి కదా, వాటి నుంచి చెప్తున్నా. థ్యాంక్స్ అండి.